విధంగా వివాహం అన్నది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంకల్పం, ప్రణాళిక. ఇది మనుషులు అనుకుంటే జరిగినది కాదు, మనుషుల ఉద్దేశంలో ఉన్నది కాదు. అందుకే ఆది కాలంలో గమనించినట్లయితే 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము చేయదును అనుకొనెను. దేవుడు అనుకుంటే ఒంటరిగా ఉన్నటువంటి మానవుడు జంటగా చేయబడ్డాడు. కాబట్టి ఇది దేవుని సంకల్పంలో ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ, వివాహ వ్యవస్థ. అది మొట్టమొదటి వివాహ వ్యవస్థ ఏదెనులో ప్రారంభించబడినది దేవుని చేత. ఆ క్రమంలో భూలోకములో అది కొనసాగుతూ ఉన్నది దేవుని మహిమార్థమై. అయితే ఈ సమయంలో మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ వ్యవస్థలో భార్యగా భర్తగా జతపరచబడబోతున్నటువంటి యవ్వన బిడ్డలు ఏ విధంగా వారి యొక్క ధర్మాలను నెరవేర్చాలి, వారి బాధ్యతలను నెరవేర్చాలో దేవుడు చక్కటి శ్రేష్టమైనటువంటి సంగతులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. అవి ఈ సమయంలో చాలా అవసరమైనది కూడా. కాబట్టి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ వివాహ వ్యవస్థలో వివాహ కార్యక్రమాలు వాక్యానికి 7వ అధ్యాయము 2-3 వచనాలోని మాటను దగ్గరగా చదవండి. ఆయనను జాగ్రత్తలు జరుగుచుండునన్న ప్రతి వానికి ఒక్క భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యను అలాగనే భార్య భర్తను వారి వారి ధర్మములను నడుపవలెను. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకే పరిశుద్ధాత్మ చేత పలకబడినటువంటి శ్రేష్టమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొరింథీయులో ప్రతి వారికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. 2-3 వచనం. భర్త భార్యను అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపవలెను. భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలెను. వివాహ వ్యవస్థలో ఒకటి ధర్మాలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాస్తవాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మరి యంత్రములో అది కాదు, కానీ ఏదైనా దేవుని ఉద్దేశం బహు స్పష్టముగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అయితే ఆధారాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూపించాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథం కుటుంబానికి అధికారి ఎవరంటే భర్త. కుటుంబానికి అధికారి ఎవరంట? భర్త. కాబట్టి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో మాటను గమనించినప్పుడు పురుషుడు కుటుంబానికి అధికారిగా ఉండాలి. నాకేమి పట్టదు, ఎంతో ఆమె ఉంటుంది ఉంటే దేవుడు ఇష్టపడడు. మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పురుషుడు తన కుటుంబ 5వ వచనంలో మాటను గమనించినట్లయితే ఏమంటున్నాడు? 19:5లో గమనించినట్లయితే ఎంతో నిమిత్తము పురుషుడు తన తల్లిని తండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై ఉందని మీతో నేను చెబుతున్నాను. భర్త స్త్రీని హత్తుకుని వాడే ఉండాలి. ఎలా ఉండాలి? హత్తుకుని వాడుగా ఉండాలి. జ్వరం వచ్చిందంటే ఆ వాడు ఎక్కిపో అనకూడదట. ఆరోగ్యం బాగలేదని. కాబట్టి 2వ ధర్మాన్ని మనం గమనించినట్లయితే పురుషుడు తన కుటుంబ వ్యవస్థలో భార్యను హత్తుకునేవాడుగా ఉండాలి, పిల్లలను హత్తుకునేవాడు. 2వ ఆరాధన ఉండాలి. ఎటువంటి ఆరాధన? తనకి ఏదైనా బాధ కలిగితే, తన శరీరంలో ఏదైనా నొప్పి కలిగితే ఏ విధంగా విలవిలలాడిపోతాడో తన శరీరంలో భాగస్వామి కూడా తన సొంత శరీరముని తన భార్య ప్రేమించబద్దులై ఉన్నారు. ప్రేమ వివాహ వ్యవస్థలో కొనసాగుతున్న వారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. ప్రతి స్థలంలోనూ పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారు తన ధర్మాన్ని కుటుంబంలో నెరవేర్చాలి. వాటి మీద 5వ విషయాన్ని ఆలోచన చేద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మాటను గమనించినట్లయితే అటువలే పురుషులారా
యెహోవాను కృపావరమును మీ భార్యను మీతో. మరి ఇంతవరకు పురుషుడు తన ధర్మాలను స్త్రీ పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల నెరవేర్చవలసిన బాధ్యతలు, ధర్మాలు మరి స్త్రీ గురించి ఆలోచన చేయాలి. మరి స్త్రీలు కూడా అటున్నాడు చూడండి, భర్తలు భార్యలను అలాగునని భార్యలు భర్తలను వారి వారి ధర్మములను ఏం చేయాలంట నడపవలసిన వారే ఉన్నారు. బండి ముందుకు నడవాలంటే 2 ఎద్దులు గుంజాలి. ఒక ఎద్దు అనుకుంటే బండి ముందుకు పోతుందా? పోదు కదా. కాబట్టి సంసారం అనేటువంటి బండి, సంసారం అనేటువంటి కాడి ముందుకు సాగాలంటే ఇద్దరు సమానంగా గుంజాలి. వారి 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 ధర్మములు వారు నడపవలెనని మాట చూస్తారు. స్త్రీలు కూడా వారి వారి ధర్మములను వారు నడపాలి. చూడండి, ఆలోచన చేత స్త్రీకి చాలా బాధ్యత ఇచ్చాడు దేవుడు. కుటుంబంలో బాధ్యత ఇచ్చాడు, సంసారంలో బాధ్యత ఇచ్చాడు, భర్త పైన బాధ్యత ఇచ్చాడు, పిల్లల పైన బాధ్యత ఇచ్చాడు, సమాజంలో బాధ్యత ఇచ్చాడు. ప్రతి చోట స్త్రీ బాధ్యత చాలా విలువైనది. స్త్రీ పాత్ర వెలవెలబడిందిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం. అందుకే ప్రాణం ఉన్నంత వరకు నీ భార్యను ప్రేమించాలా. అమ్మా, పెళ్లి కుమార్తెగా వివాహ వ్యవస్థలో ప్రవేశించబోయే నీవు ప్రాణం ఉన్నంత వరకు నీ భర్తను నువ్వు ఎలా ఉండాలి? విధేయతలపై ఉండాలి, విధేయత గల దానిపై ఉండాలి. ధనము శాశ్వతము కాదు, కిరీటములు తరతరములతో భార్య భర్తల బంధం, సంసార బంధం అభివృద్ధిలోనికి రావాలంటే ఒకరి ఏడల ఒకరు అనురాగం, ప్రేమ, ఆప్యాయత, నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడి ఇటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మాలను కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలుగా నెరవేర్చి ప్రభు రాకడ కొరకు నమ్మకమైన కుటుంబ వ్యవస్థలో ప్రభు కొరకు జీవించాలని దేవుడి బుద్ధి తలంపుల వారు బుద్ధించినట్టుగా నేను ముగిస్తూ ఉన్నాను. కరెక్ట్గా నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో దేవా, నేను ఎన్నో దినాల నుంచి ఆశించి ప్రార్థించిన మేరకు ఈ వివాహ దినానికి దేవా మనందరికీ తెచ్చావు. దేవా, ఆయన ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వచ్చిన అనుకూలంగా ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో దేవా, ఇంతవరకు దేవా వాక్యం చెప్పిన ఆశని ఆశీర్వదించండి దేవా. ఆయన కుటుంబ జీవితంలో వివాహ వ్యవస్థలో ఏ విధంగా ఉండాలి, భర్త ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలని ఆశీర్వాదాన్ని వినిపించావు, నీకు స్తోత్రాలు. అవునైనా నూతనంగా జతపరచబడే వధువులకు ఇక ఉన్న తండ్రి వివాహమైన తండ్రి భార్య భర్తలకు కూడా దేవా తెలుసుకునే భాగ్యము కృప దయచేయమని వేడుకుంటున్నాం. గొప్ప దేవా, స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపాన్ని కావాలని వచ్చావు. ఇదిగోనైనా తండ్రి, ఇదిగో వివాహంలోనికి పోయిన దేవా ప్రమాణాలు చేయబోతుండగా నైనా వారి ప్రమాణాలు దేవా జీవితకాలం వరకు దేవా రుచిలాగా నీ కృప దయచేయమని సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు పంచుకుందామని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మధుచంద్ర చటర్జీ ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఈ తలంపును తల్లిదండ్రులలో నాటినాడు దేవుడు. కాబట్టి వివాహం అనేది చాలా పవిత్రమైనది. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. వారి వారి ధర్మాలు నడపాలని వాక్యంలో ఉంది. కాబట్టి వివాహ చట్టం చెప్తున్నాను. 1872 యాక్ట్ 32, 33, 34, 37 నిబంధనల ప్రకారం ఏ కులానికి చెందిన వ్యక్తికైనా గవర్నమెంట్ వలన అనుమతి పొందిన రిజిస్టర్ వివాహము చేయవచ్చు. వాళ్ళు ఏ కుల ప్రస్తావన రాదు, గవర్నమెంట్ రూల్ అవి. పెద్దల చేత ఒప్పందం కుదిరిన వివాహాలు చేయాలి. వాళ్ళు ఇష్టపడి పారిపోయింటారు. కొన్నాళ్ళకు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు 2 కుటుంబాల రాజకీయ పెళ్లి చేయాలి. పోలీసులు పంచాయతీ చేసి ఇది పరిధికెళ్ళినప్పుడు కూడా రిజిస్టర్ పెళ్లి చేయాలి. దొంగ పెళ్లి అంటే ఎట్లుంటుంది? పారిపోయి నేరుగా రిజిస్టర్ గారికి వచ్చి అసలు పెళ్లి చేయమని చేయకూడదు. దానిలో ఆటరి పెళ్లిళ్ళు చేయకూడదు. కాబట్టి మధుచంద్ర చటర్జీ, స్నేహ భట్ వివాహం చేసుకోకూడదని న్యాయమైన ఆటంకం ఏ హేతువైనా ఉన్న ఎడల ఈ సభలో ఇప్పుడే తెలియజేయవలసిన
మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నాం. మధుచంద్ర చటర్జీ స్నేహం బట్టి వివాహం చేసుకోకూడదని న్యాయమైన ఆటంకం ఏ కారణమైన హేతువైనా ఉన్నాయన్నా ఇప్పుడే తెలియచిందిగా సభను అడుగుతూ ఉన్నాం. అందరికీ ఇష్టం అయ్యింది. సరే, ఇప్పుడు మన ఎదుట కూర్చున్న మధుచంద్ర చటర్జీని స్నేహ పట్టును కూడా అడుగుదాం వాళ్ళ అభిప్రాయాలు. లేచి నిలబడండి, ఇద్దరు లేచి నిలబడండి. మధుచంద్ర చటర్జీ గారు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడే పౌరాణాలు వచ్చింది. నీ ఎదుట నిలవబడి ఉన్న ఈ స్త్రీ స్నేహ పట్టును వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టం. బలవంతం ఏం చేయలే, ప్రేమతోనే ఇష్టపడినాడు. వెరీ గుడ్. అలాగే స్నేహం పట్టు, స్నేహం పట్టు గారు నీ ఎదుట నిలువబడిన ఈ పురుషుడు మధుచంద్ర చటర్జీని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? దగ్గర పెట్టుకొని చెప్పాలి. వెరీ గుడ్. బలవంతం ఏం లేదు. ఇప్పుడు నోటితోనే ఎత్తన్నారా? వెరీ గుడ్. అలాగైతే వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడము ఇష్టపడి ఉన్నారు. మరి ఈ సందర్భంలో తల్లిదండ్రుల అభిప్రాయం కూడా అడుగుదాం. మధుచంద్ర చటర్జీ తండ్రి లేదా మేనమామ స్నేహపాటు తండ్రి మనోహర్ గారు, మరి వారి శ్రీమతి, మరి మధురెడ్డి గారి భార్య అన్నమ్మ తల్లిదండ్రులు వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాను. మధుచంద్ర చటర్జీ నీకేమవుతాడు? దగ్గర పెట్టుకొని చెప్పాలి. మరి మనోహర్ గారి కుమార్తె స్నేహ పట్టును మధుచంద్ర చటర్జీకి భార్యగా చేసుకోవడం, మీ ఇంటి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? మీ భార్యకి ఇవ్వండి. మీకు ఇష్టమేనా? గట్టిగా చెప్పు, ఏంటి పని చేయను? వెరీ గుడ్. మనోహర్ గారు, స్నేహ పట్టు గారు మీకు ఏమవుతారు? కూతురు. స్నేహ పట్టును మధుచంద్ర చటర్జీకి ఇవ్వడం మీకు ఇష్టమేనా? ఇష్టమైంది. మీకు అల్లునిగా చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమైంది. అక్కకి ఇవ్వండి. అక్క గారు మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. అలాగైతే మరి మీ కుమారుని కుడి చేయని, మరి మీ కుమార్తె కుడి చేయని మధుచంద్ర చటర్జీతో కలపండి. రండి, మీరు ఉన్నామా? మా కళ్ళ అలాగండి. మధుచంద్ర చటర్జీ స్నేహ భట్ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని ఉన్నారు. వాళ్ళ ఇష్టాన్ని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దేవా, ఈ ప్రమాణమును, ఈ ఇష్టాలను స్థిరపరిచి దీవించుమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, తల్లిదండ్రులు మరి కిందికి దిగిపోవచ్చు, ఎవరు కూర్చో. మరి పెళ్లి కుమారుడు మధుచంద్ర చటర్జీ, పెళ్లి కుమార్తె స్నేహ భట్ దేవుని ఎదుట, పెద్దల ఎదుట, సంఘం ఎదుట ప్రమాణం చేయబోతున్నారు. శ్రద్ధతో చూద్దాం, విందాం, సంతోషించుదాం. మధుచంద్ర చటర్జీ అను నేను, స్నేహ భట్ అను నిన్ను, ఇది మొదలుకొని కష్ట సుఖములయందు, వ్యాధి బాధలయందు నీకు జీవితాంతము భర్తగా ఉందని ఆస్తి పాలి బాలస్తురాలిగా అని చూస్తున్నాను. నా ఆస్తి అంతటిలో పాలి బాలస్తురాలుగా నిన్ను చేయుమని సంఘం ఎదుట
నిన్ను మధుచంద్ర చటర్జీ అను నిన్ను ఇది మొదలుకొని కష్ట సుఖములయందు వ్యాధి బాధలయందు నీకు భార్యగా ఉండునని నీకు లోబడి నిన్ను గౌరవించి జీవించుకునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఏం చేసినావు స్నేహం? ప్రమాణం. వెరీ గుడ్. ఎంతవరకు? జీవితాంతం వరకు. వెరీ గుడ్. ఆయన ఎంతవరకు ప్రమాణం ఇది? లైఫ్ లాంగ్. వెరీ గుడ్. అలాగైతే మీ ప్రమాణానికి శిలమైనది చేతులు పైకి ఎత్తాలా? మీరు మమ్మల్ని కూడా మీకు అర్థమవుతుంది. వెరీ గుడ్. తల్లిదండ్రులు వెరీ గుడ్. కాటా చెప్తున్నారు. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఈ రోజు నుండి భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. బైబిల్ చెప్తుంది, దేవుని ఏర్పరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు వారికి కృపాక్షేమములను అనుగ్రహించుగాక. తండ్రి, కుమారుడు మధుచంద్ర చటర్జీ, కుమార్తె స్నేహ భట్ను మీరు భార్యాభర్తలుగా చేసినందుకు నీకు స్తోత్రములు. తండ్రి, వీరి ప్రమాణములను, వీరి నిబంధనలను, వీరి జీవితాలను కలకాలం దీవించును. మధుచంద్ర చటర్జీని, స్నేహ భట్ను
ఇది మొదలుకొని దేవా ఒకరికొకరికి ప్రేమ, అనురాగాలు, భయభక్తులు అభివృద్ధి విస్తరింపజేయండి. పరలోకమందున్న తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వీరిని ఆశీర్వదించుచున్నాం. తండ్రి, స్నేహం బట్టి ఫలించు ద్రాక్షావళిగాను నాయన మరుచంద్ర చటర్జీ సియోనులో నుండి ఆశీర్వదింపబడిన పెళ్లి కుమారుడిగాను కుమార్తెగాను దీవించుచున్నాను. నీ సన్నిధి తోడు ఆశీర్వాదం నీ కృప వారికి దయచేయము. దేవా, వారి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు దయచేయము. ఈ నూతన దంపతులకు మంచి ఆరోగ్యమేమో ఈ భూమండలంలో ఉన్నంత కాలం వారి జీవితాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మధుచంద్ర చటర్జీకి స్నేహపట్టుకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు
ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెలవాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోన వీణలై క్షణాలిలా స్వరాలు పూసెనా ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే నీ పిలుపున అడుగునదికే పొంగే వరదలా
రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే అమ్మా ఏం దిప్పుతున్నా అనడం ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. హే హాయ్ సిందా. ఈ నెల నడబడే వరాల ఓరబడే ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే క్షణంలో కనబడే గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలల కనులే అలిసే నా ఎదురై ఇప్పుడే దొరికెనా ఎప్పుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూసానే కళ్ళారా వెలుతురుగానే నా హృదయంలోనే అవుననగానే వచ్చింది ప్రాణమే నీ తొలకరి చూపేనా అలజడి నాపేనా ప్రతిదిక నీకే పోను పోను దారే మారేనా
శత్రువి నడుమే చంపదా తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలే రాతే నీవే మార్చేసావే నా జోడి నీవేలే చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయములోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారే నా మధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైన కాలాలే కౌకిళ్ళలో చేరాలిలే తలేమో వేచుంది చూడే నీ మెల్లో చోటడిగే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇప్పుడే దొరికేనా ఎప్పుడు వెనకే తిరిగే ఎనకే తెలిసేలా చెలియే పిలిచేనా చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జత కుదిరాకే నా కదలిక మారే నా మధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైన जब तक है ज़मीं जब तक है आसमां तुम मेरे ही रहो बस इतना ही अरमां तुझे बांधे मैं आंचल में जैसे चांद रहे बादल में हम जजते हैं ऐसे जैसे सजनैन काजल में Congratulations. I love you. महबूबा मैं तेरी महबूबा महबूबा मैं तेरी महबूबा महबूबा मैं तेरी महबूबा महबूबा मैं तेरी महबूबा
సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే ఎందరిలోనా ఎంత దూరమున్నా నీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జతగా కలగలిసి మురలయ్యేనో అలజడిగా అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో
నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా, ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా. నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో, మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు.
అడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠ